In this video, స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి లేటర్ LATTER లేటర్ ఈ రెండుకి డిఫరెన్స్ని కొన్ని వాక్యాలు ఇచ్చాము. విద్యార్థులు వీటిని గమనిస్తారని కోరుకుంటున్నాం. ఈ LATER లేటర్ అంటే తరువాత నా మీనింగ్ ఉంటుంది. సపోజ్ మీరు రెండు విషయాలు ఉంటాయి. ఈ కాల్ మీ లేటర్, నన్ను తర్వాత పిలిచాడు. సెండ్ ద బుక్ లేటర్, తర్వాతైనా పంపించండి, పుస్తకాన్ని తర్వాతైనా పంపని లేదా ఇక్కడ ఇవ్వని పంపని అర్థం ఉంటుంది. ఆఫ్టర్ అ ఫ్యూ డేస్ లేటర్, కొద్ది రోజుల తర్వాత. టైమ్ సెన్స్, కొద్ది రోజుల తర్వాత. ఆఫ్టర్ ఫ్యూ డేస్ లేటర్. హీ కేమ్ లేట్, ఆలస్యంగా వచ్చాడు. హీ కేమ్ లేట్ ఆలస్యంగా వచ్చాడు. హీ గేవ్ మీ లేటర్, అతను తరువాత నాకు ఇచ్చాడు. ఈ లేట్ ఆలస్యము, లేటర్ అంటే తరువాత, సమయం టైం సెన్స్లో తరువాత అంటాం. ఈ గివ్ మీ లేటర్ ఆఫ్టర్ కృష్ణ తరువాత నాకు ఇచ్చాడని అర్థం వస్తుందన్నమాట లేటర్. అలా కాకుండా రెండే వస్తువులుండి మనం రెండవ దాన్ని ఎంచుకున్నప్పుడు రెండే ఉంటాయి అక్కడ మొత్తం వస్తువులు. ఒకటవది రెండవది తీసుకున్నాను నేను అని చెప్పే సందర్భంలో మనం LATTER లేటర్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే రెండే ఉంటాయి, ఆ రెండిట్లో రెండవది అన్నమాట, అంటే చివరిది అని అర్థం ఉంటుంది. ఐ టేక్ ద లేటర్ వన్, నేను చివరిది తీసుకున్నాను అంటే రెండవది తీసుకున్నాను. హీ డ్రింక్స్ ద లేటర్ వన్, అతను రెండవది తాగాడు, తర్వాత తాగాడు. అంటే టైం సెన్స్ కాదు, పొజిషన్ అనమాట ఇక్కడ. ఐ ప్రిఫర్ ద లేటర్ వన్, నేను రెండవ దానికి ప్రాధాన్యత ఇచ్చాను. రెండవ దానికి ప్రాధాన్యత ఇచ్చాను. ఈ విద్యార్థులు ఈ డిఫరెన్స్ని కరెక్ట్గా క్యాచ్ చేయాలి. LATER లేట్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటాం మనం. కరెక్ట్గా టైం సెన్స్ ఇది. తరువాత లేటుగా వచ్చాం. ఈ కేమ్ లేట్, ఇక్కడ అది కేమ్ లేట్, అది యాడ్వర్బ్ సెన్స్లో ఉంటుంది. కేమ్ లేట్. తర్వాత ఈ గేవ్ మీ లేటర్, నాకు అతను ముందు ఇవ్వకుండా తర్వాత ఇచ్చాడు అనే సెన్స్లో దాన్ని ఉపయోగిస్తాము. తర్వాత లేటర్ LATTER లేటర్ అంటే పొజిషన్, దాని యొక్క స్థానము. మొదటి పారాగ్రాఫ్, రెండో పారాగ్రాఫ్, మొదటి వస్తువు, రెండవ వస్తువు, మొదటి పాయింట్, రెండవ పాయింట్ అన్నప్పుడు ఐ ప్రిఫర్ ద లేటర్, ఐ సపోర్ట్ ద లేటర్ పాయింట్. రెండవ పాయింట్కి నేను సపోర్ట్ చేశాను. లేటర్ వన్ రెండవ పాయింట్. అట్నే ఐ టేక్ ద లేటర్ వన్, రెండవది తీసుకున్నాను. హీ డ్రింక్స్ ద లేటర్ వన్, రెండవది తాగాడు. ఐ ప్రిఫర్ ద లేటర్ వన్, నేను రెండు ఉన్నాయి, కాఫీ ఉంది, టీ ఉంది. రెండవ దానికి నేను ప్రిఫర్ చేశాను. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, అంటే టీ ఉంది, కాఫీ ఉంది. నేను కాఫీకి ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ప్రిఫర్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ టు ఫాలో అవుతుంది. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, ఐ ప్రిఫర్ ద లేటర్ వన్. రెండే ఉన్నాయి కాబట్టి నేను రెండవ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను చెప్పే ఉద్దేశంలో LATTER లేటర్ అనేదాన్ని ప్రధానంగా మనం చెప్తామన్నమాట. కాబట్టి విద్యార్థులు ఈ వీడియో ద్వారా LATER లేటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని గమనించుకోవచ్చు. ఈ యొక్క వీడియోలు TM ఇంగ్లీష్ N3N ఛానల్ ద్వారా మీకు 10th క్లాస్ విద్యార్థులు స్థాయిలో, ఇంటర్ 10th విద్యార్థుల స్థాయిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, లెటర్ రైటింగ్స్, vocabulary development,
కొన్ని వీడియోలు ఇస్తాము. కాబట్టి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మధ్య ఇది బిట్స్ పిలాని ఐఐటి ఎగ్జామ్ కొరకు కూడా వొకాబులరీ కొన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఆ వొకాబులరీని కూడా మీరు మా వీడియోలో చూడొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.